ఇప్పుడు ఆయన ఇంతవరకు దాకా పిచ్చోడు ఉన్మాదపోడు అనుకున్నాం. ఇప్పుడు దానికి దాటి మాట్లాడుతున్నాడని అర్థం. పిచ్చి ఉన్మాదం దాటినటువంటి వాడు. ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా ఎచ్చి పిచ్చిగా ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా, అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు, నేను పిచ్చోడిని, నాకు మీరు ఓట్లే బాకండి, నన్ను నమ్మి మీరు నడవబాకండి అని చెప్పి. అది దాని సందేశం. ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే నేను నాయకుడిని కాదు, నేను పిచ్చోడిని, కాబట్టి ఇటువంటి పిచ్చోడిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబాకండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. పాపం ఆయన ఏదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే మీరు నన్ను నమ్మి ఇతనికి ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు, స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్థాయే లేనటువంటి వాడి గురించి అసలు మనం మాట్లాడిన దండగా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు, నేను వామనావతారం ఎత్తి నొక్కుతాను. వామనావతారం అని నువ్వు దొక్కేది, నేను చంద్రబాబు నాయుడు దొక్కు వదిలిపెట్టాడు వామనావతారం ఎత్తి, కింద కళ దొక్కిపరిచాడు, నిన్ను నొక్కాడు. నువ్వు ఆ వామనావతారం నువ్వు ఎత్తి, చంద్రబాబు నాయుడు వామనావతారం ఎత్తి నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి, నువ్వు వామనావతారం ఎత్తి నీ కార్యకర్తల్ని నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని పాతాళానికి దొక్కిపెట్టావు. ఇది మీరు చేసినటువంటి పని ఏంటంటే ఆయన వామనావతారం ఎత్తాడు, నువ్వు వామనావతారం ఎత్తాడు, ఆయన నిన్ను దొక్కాడు, నువ్వు కార్యకర్తల నాయకులను దొక్కావు. అది ఇద్దరు వామనావతారాలు. అది రాజీనామా చేయడం అనేటువంటిది దాని గురించి కామెంట్ ఏముంది, సాధ్యమే కదా. పార్టీలో ఇష్టం లేని వాళ్ళు, పార్టీ అంటే పార్టీలో ఉండేటువంటి ఎమడలేనటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. దాని గురించి పెద్ద ప్రత్యేకత ఏముంది. ఎంపీ క్యాండిడేట్ ఎన్నికల లోపల ఫైనల్ అవుతాడు కదా, ఎంపీ వదిలిపెట్టరు కదా. ఎంపీ కూడా ఒకటి అభ్యర్థి పోటీ చేస్తారు కదా. ఏ పార్టీ అయినా వదిలిపెట్టదు, ఏ పార్టీ అయినా పోటీ చేస్తుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.